హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. నిమ్మకాయ పులిహోరని ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేశారంటే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ టిఫిన్లోకైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మనం రైస్ ఉడికించుకోవటానికి తీసుకున్నప్పుడే ఈ రైస్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్టు, అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుందండి. అన్నం పొడి పొడిగా, సాల్ట్ రైస్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న రైస్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి ఇలా కలుపుకొని ఈ వేడి వేడి రైస్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, మనం టేస్ట్కి తగినంత సాల్టు, ఫ్రెష్గా ఉన్న 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఈ 3 బాగా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలపటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా రైస్కి పట్టేలాగా ఇలా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ తక్కువే పడుతుందండి, ఎందుకంటే రైస్లో యాడ్ చేసాం కాబట్టి. ఆయిల్ వేడైనాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయినాక తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకోండి. మీకు నచ్చకపోతే ఇంగువని స్కిప్ చేయండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేసి తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపి రైస్ని 2 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి గింజలు పడకుండా నిమ్మరసం మొత్తం రైస్లోకి యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, రైస్ చల్లారిన తర్వాతే నిమ్మరసం యాడ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తే రైస్ చేదుగా ఉంటుంది. రైస్ చల్లారిన తర్వాతే నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇలా నిమ్మరసం సాల్ట్ అన్ని రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి.